ఒరే బుల్లబాయ్, అబ్బబ్బబ్బా ఎక్కడ తెచ్చావురా? ఇక్కడ తెచ్చానండి. ఉండండి. ఓహో, పేపర్ చదువుతూ సమాధానం చెప్పేటంత లెవెల్కి వచ్చావన్నమాట. అందులో ఒక ప్రకటన పడిందండి, మంచి వంటవాడు కావాలను అని. జీతం 1000 రూపాయలట, 3 పూటలు పుష్టిగా తిండి. నేను అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాను. ఆ ఉద్యోగం నీకు రాదు. రాదా? చచ్చినా రాదు. ఎందుకని? ఆ ప్రకటన ఇచ్చింది అమ్మగారే. నోరుమి, నిన్నే అయ్యగారిని అనుకున్నానండి. ఏడ్చావు. రోజు నువ్వు వండి పెట్టే గడ్డి తిని 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 మా నాలుకలు మొద్దు పారిపోయాయి. నీ తిని కాదులేండి, తిట్టి తిట్టి. అందుకే నా కొళ్ళు మండేది. నిన్ను డిస్మిస్ చేసేసాను. వెళ్ళిపో ముందుకే నుంచి. అమ్మగారు, నేను కూడా పని మాని ఎత్తనానండి. ఏ నీకేమొచ్చింది? ఆయన ఎక్కడుంటే నేను అక్కడే. ఆయన నా కాబోయే హస్బెండ్. పదండి. పద. అయ్యగారు, మాకు చిన్న ఉపకారం చేసి పెడతారా? ఏం లేదండి, ఎవరైనా మా గురించి ఏమైనా అడిగితే తీసేసామని మాత్రం చెప్పండి, మానేసామని చెప్పండి. పద. ఆదర్శ దంపతులు. అక్కాయ్ దా అక్కాయ్. మెల్లిగా. అబ్బా, పాదం కందిపోయిందమ్మా. ఓ, మన ఎక్స్ పార్టీ వాళ్ళు ఎదురుగానే ఉన్నారన్నమాట. చూద్దాం. అక్కాయ్ బాయ్ వచ్చారు. బాయ్. ఏంటి మోహిని ఇక్కడ నుంచున్నావు? ఇల్లు మందే. రేపటి నుంచి ఇక్కడే కాపురం చేయాలి. ఏం భయం లేదమ్మా, బీపీ కొంచెం ఎక్కువగా ఉంది. మందులు పంపిస్తాను, ఉప్పు కాస్త తగ్గించండి. అలాగే డాక్టర్, నువ్వు వెళ్ళి మందులు తీసురా. వెళ్ళు. నాన్నకు మంది ఇవ్వాలి, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. నువ్వు కూడా వెళ్ళు. నాన్న, దుర్గ బ్రతుకు ఒడ్డుకు చేర్చిపోయి సుడిగుండంలోకి తోసేసావు నాన్న. ఇప్పుడు మనం ఆవేశపడితే దాని బ్రతుకు మోడైపోతుంది. మీరు ఇలాగే ఉంటే అది మరింత బెంబేలు పడిపోతుంది. మీరు మనసును కాస్త గట్టిపరచుకోండి. ప్రయత్నిస్తానమ్మా. ఏంటమ్మా? నేను చిట్ ఫండ్ కంపెనీలో పని కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పాను కదా, వాళ్ళు ఇవాళ నాకు ఉద్యోగం ఇచ్చారు. అలాగా, మంచిదమ్మా. అవును, బావేడి? మిరపకాయ జాడీలు. ఏంట్రా చెవుల జోరిలాగా కూడా అరుస్తావేంటి? మీరే కదండి అరవమన్నారు. అరవమన్నానంటే నాకు కూడా అరవమని చెప్పలేదు, నేను అరిచిన తర్వాత అరవమన్నాను. ఓహో అలాగే.
అలాగంటే తలాడించుకురా, జాడీలు కింద పడితే పగిలిపోతాయి. సరే ఐ, మళ్ళీ మీరు అట్టుకోండి పొండి. ఆ, జాడీలే ఆవకాయ జాడీలే జాడీ. మెంతి జాడీలే ఆవకాయ మెంతి జాడీలే మాగాయ జాడీలే జాడీలు. అయ్యి అన్ని సినిమాలు చూసేచ్చానుగా. అరవేంట్రా? మీరు ఎందుకు ఆపలేదు? నేను ఆపినప్పుడు అరవమన్నా కదా. మీరు వచ్చినప్పుడు ఆపమన్నారుగా. నేను ఇప్పుడు ఆపాను కదా. నేను వచ్చానుగా. ఒరే ఒరే, అబద్ధం చెప్పకరా రే. సన్నుగారు జాడీలు పచ్చడి, జాడీలు పచ్చడి. ఒరే ఒరే ఒరే, జాడీలు పచ్చడి కాదురా నా కర్మ. శుభం పలకరా పెళ్లి కొడుకంటే ఏదో అన్నట్టు. పచ్చడి జాడీలై పచ్చడి జాడీలై పచ్చడి జాడీలై. ఆపినప్పుడు అరవమంటారు, వచ్చినప్పుడు రేయ్, అరు. జాడీలు పచ్చడి, పచ్చడి జాడీలు, ఆ. ఆవకాయ, నిమ్మకాయ, పచ్చడి జాడీలపై. జాడీలు. బేరం. ఎక్కడా ఇక్కడ పైన ఎక్కడా? ఇక్కడయ్యా మేడ మీద. మీకు ఎన్ని జాడీలు కావాలి? ఒరే 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 ఒరే, ఆగ్రా. ఒరే 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 ఒరే, నిక్షేపులన్నీ నా జాడీలన్నీ పగల కొట్టావు కదరా దరిద్రుడా. అయ్యో, ఎన్ని జాడీలా? ఏంటో మోత అనుకున్నాను. మరి ఎవరన్నా పిలిస్తే తలెత్తి చూడాలి కదండి. ఎవరన్నా పిలిస్తే తలైతే చూడటం ఏంట్రా? నెత్తి మీద జాడీలోనే తెలిచాడు. నీ అమ్మ పనిస్తే నీకు శోభనం జరుగుతుందంటే నీకు పని ఇచ్చినందుకు నాకు నడిమి నాకేడు పోతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి? అసలు నెత్తి మీద జాడీలు పెట్టుకుని తలెత్తి చూస్తే అవి కింద పడి పగలవు. పగిలిపోయాయి. చూడు, ఇలా చేస్తే నీకెవరు ఉద్యోగం ఇస్తారు? మరేలా? కృషి పట్టుదల ఉంటే విజయం నీ నీడలో వెన్నంటే ఉంటుంది బావా. ఖుషి పట్టుదల అంటే? కష్టం. నీ దృష్టి దేని మీద ఉందో దాని గురించి కష్టపడాలి. మరి నా దృష్టి అంతా మన శోభనం మీదేగా. దానికోసం కష్టపడి పని చేద్దామా? అయ్యో అయ్యో అయ్యో, ముందు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. కూర్చుంటుంది, పట్టుదల అంటుంది, బయటికి వెళ్ళమంటుంది అంటూ. ఈ కోతి మూకంతా ఏమైంది? అత్తయ్యతో కలిసి సినిమాకి వెళ్ళారండి. అలాగా? నాకేమో 24 గంటలు నీతో సరసాలాడుతూ కూర్చోవాలని ఉంటుంది. కానీ మన కొంప రైల్వే ప్లాట్ఫారం కదా, ఎప్పుడు కుదిరి చావదు. ఇవాళ బంగారం లాంటి ఛాన్స్ దొరికింది. పద పైకి వెళ్దాం. బుజ్జి ఇంకా పడుకోలేదండి. అబ్బా, పాల సీజన్ నోట్లో బుక్తే అదే పడుకుంటుంది. పద. కాదు, నువ్వు నా దగ్గర రావాల్సింది ఇలా కాదు, దేవతా వస్త్రాలతో. అంటే అంటే బర్త్డే సూట్. ఏమిటి అంత ఫీలింగ్? అది కాదండి. ఏది కాదు, ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా. ఇప్పుడు మనం పాప ఏడుస్తుంది. నేను చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాను. నా మాట విను. వద్దండి. పాప గుక్కు పెట్టి ఏడుస్తుందండి. అది ఎప్పుడు బుక్క పెట్టి ఏడుస్తుంది? ప్లీజ్ వదలండి. మీరు ఉండండి. బుజ్జి. ఏమిటి ఇక్కడే సెటిల్ అయిపోయావు? సమయానికి నేను రాకపోయింటే పాప ఏమైపోయిందో. ఏమయ్యేది? చచ్చుండే ఎప్పుడు వదిలిపోయేది. నా మూడు చెడగొట్టింది కదా అని అలా అన్నాను. రావే. ఒరేయ్, నీ బతుకంతా ఆజేశారా? కడుపును పుట్టుదాన్ని సావమంటావురా? నిన్ను మదరెక్కి కొట్టుకుంటున్నావు. ఒరేయ్, జ్యోతి ఒక మనిషిరా. నీకు తాపం పుట్టినప్పుడల్లా చల్లార్చడానికి నువ్వు స్విచ్ నొక్కితే తిరిగే ఫ్యాన్ కాదురా అది. 24 గంటలు అదే చేస్తావు. మొదటి పిల్ల ఒళ్ళు పుండు చేసి చంపేశావు. ఇప్పుడు దీన్ని కన్న కొడుకుతో ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుతో చచ్చిపోతున్నారా నీతురా. అమ్మా, నువ్వు పాపం తీసుకొని లోపలికి వెళ్ళు. జ్యోతి, తొందరగా రెడీ అయ్యారా? ఎక్కడికండి? ఇద్దరం కలిసి జాయింట్ గా సన్యాసం తీసుకోవడానికి రావే అంటుంటే. డ్రైవర్, డ్రైవర్.
డ్రైవర్ ఎక్కడికి వెళ్ళారా? మిమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. సరే నువ్వు అర్జెంట్గా వెళ్ళి ట్యాక్సీ పెట్టరా. జ్యోతి దిగు. ఏంటండి ఇది? హోటలా? ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాను. ఇవాళ రాత్రికి మనం ఇక్కడే ఉంటాం. సంసార పక్షమైన ఆడది ఇలా రాత్రిపూట హోటల్కి రావడం మంచిది కాదండి. నువ్వు వస్తున్నది సొంత మొగుడితోటే, రంకు మొగుడితో కాదు. మనం భార్యాభర్తలం అని మనకు తెలుసు, కానీ లోకానికి తెలియదే. తల్లి ఎదిగిన బిడ్డతో రిక్షాలో వెళ్తేనే తప్పు పట్టే పచ్చకావల మనుషులున్న ప్రపంచం అండి ఇది. చూడు, నువ్వు నాకు నీతి బోధన ఏమీ చేయక్కర్లేదు. నువ్వు వస్తావా రావా? చూడండి, మీకు 5 పిల్లలున్నారు. 15 ఏళ్ళు మీ భార్యతో కాపురం చేశారు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తూ బ్రతకడమేనండి దాంపత్యం అంటే. దాంపత్యం అంటే నాకు తెలుసు, కానీ దాంపత్య సౌఖ్యం గురించే ఇంకా తెలుసుకోవాలనుంది. పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసి మనం ఇలా రావడం న్యాయం కాదండి. నచ్చబెట్టకు. వస్తావా లేదా? మీ వంశ గౌరవానికి నేను మచ్చ తేలేను. అమ్మా, వీడు నా కొడుకే రాజా అని నేను ఎక్కి నీ టాక్సీయా? కట్టుకున్న భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు ఏ కారెక్కావో ఎలా తెలుస్తుంది? చిచి అమ్మా, మా అమ్మ స్థానంలో వచ్చి పిన్ని మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ పిన్ని స్థానంలో మళ్ళీ మా అమ్మ వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంత మంచి మనస్సు సంస్కారం ఉన్న నిన్ను కేవలం మా నాన్న డబ్బు మీద ఆశతో పెళ్లి చేసుకున్నామేమోనని అబద్ధం చేసుకున్న ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా. వద్దు బాబు, అంత మాట అనుకో. అమ్మా, మర్యాదగా ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చాడా సరే సరే, లేదంటే నేను ఇంటికి తీసుకెళ్తానమ్మా. ఏయ్, మాట జారకు. ఎక్కితే ఎక్కు, లేకపోతే నీకు సవారీ కట్టదని మా వాళ్ళతో చెప్తాను. ఒక్కడు రాడు, 10 మైళ్ళు నడిచి రావాలి. దారిలో కుక్కలు, నక్కలు, దొంగలు, పోలీసులు. తర్వాత నీ ఇష్టం. వస్తున్నావా లేదా? ఓహో, రామ్మా రా. నాయనమ్మా, ప్రీతి, చిన్న రండి, అందరూ రండి. ఏంట్రా? నాయనమ్మా, నాన్నకి భార్య అయిన ఈ మనిషి మీద ఎందుకో అసహ్యం పెంచుకున్నాను, కానీ నేను ఎంత పొరపాటు చేశానో ఇవాడే తెలుసుకున్నాను. ఇంత మంచి మనిషి, ఈ దేవత మన ఇంటి గడప తొక్కడం నిజంగా మన అదృష్టం. ఇవాళ నుంచి ఈవిడ మన పిన్ని కాదు, అమ్మ. మనందరికీ అమ్మ, అమ్మ అని పిలవాలి. రండి. అమ్మా, అమ్మా